హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి పిల్లలకి మనం రెగ్యులర్ గా పాలైతే ఇస్తుంటాం కదండి. దాంట్లో మనం బయట దొరికే పొడులు ఏవేవేవో కలిపి ఇస్తుంటాం. అలా కాకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకొని పొడి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. సరే, ఇవాళ నేను చేయబోయే ఆ పొడి ఏంటి అంటే బాదం పొడి అండి. ఈ బాదం పొడి చేయడానికి ముందుగా ఒక 2 కప్పుల బాదం పప్పుకి ఒక అరకప్పు పటిక బెల్లం తీసుకోండి. పటిక బెల్లం అయితే చాలా మంచిది. పిల్లలకి చక్కెర అది కాకుండా పటిక బెల్లం అయితే తీసుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెను పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ అయితే హీట్ అవ్వనివ్వాలండి. కాస్త వాటర్ హీట్ అయ్యాక మనం తీసుకున్న బాదం పప్పుల్ని అందులో వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేశాక మనం గరిటెతో అలా కలుపుతూ ఉన్నప్పుడు చూడండి, పప్పులు ఇలా ముడుచుకోవడం అయితే స్టార్ట్ అవద్దండి. పైన తొక్కు ఇలా పొక్కు బాగా ముడుచుకోవడం స్టార్ట్ అయ్యాక వాటిల్ని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వేయాలి. చూడండి, మనం ఇవి వాటర్లో ఇవి పొక్కు తీసేటప్పుడు చూడండి, ఇలా పట్టుకొని ఇలా తీస్తే పొక్కు అయితే ఈజీగా ఊడొస్తుందండి. అలా అప్పుడు తీసేయాలి. పప్పును మొత్తం ఒక స్ట్రైనర్లో వేసేయాలండి. నీళ్ళన్నీ వడారిపోయేంత వరకు ఉంచేసి నెక్స్ట్ వాటిల్ని ఒక వైట్ క్లాత్ అయితే తీసుకోవాలండి. కాటన్ క్లాత్లో తీసుకొని ఆ పప్పులను మొత్తం వేయాలండి. ఇలా తెల్లని కాటన్ క్లాత్ తీసుకొని అందులో పప్పులన్నీ వేసిన తర్వాత ఇలా గట్టిగా రుద్దాలండి. ఇలా రుద్దడంలోనే చాలా వరకు పొక్కులైతే ఊడొస్తాయండి. రాని వాటిల్ని మనం చేత్తో ఈ విధంగా అనంగానే ఊరికే వచ్చేస్తాయండి. పొక్కులైతే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా పొక్కులన్నీ వచ్చేసిన తర్వాత కాసేపు ఆ క్లాత్ మీద ఆరనివ్వాలండి ఫ్యాన్ కింద. పూర్తిగా ఆరిన తర్వాత వాటిల్ని ఒక కడాయి తీసుకొని అందులో దోరగా వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి మాత్రమే వాటిల్ని ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ మీద మాత్రం ఫ్రై చేయకూడదండి, మాడిపోతాయి. నెక్స్ట్ అవి చల్లారే లోపల మనం మిక్సీలో మనం ముందుగా తీసుకున్న పటిక బెల్లాన్ని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ మనం ఆ లోపల బాదం పప్పు ఆరిపోయి ఉంటాయి కదండి, వాటిల్ని కూడా తీసుకొని మిక్సీలో వేసుకోవాలండి. బాదం పప్పు మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. అందులో 2 యాలకులు, కొద్దిగా పసుపండి కలర్ కోసం. పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు మాత్రం చిన్నగా ఆపుతూ వేస్తూ ఉండాలండి. ఒకేసారి కానీ మీరు మిక్సీ పడితే అది ముద్దయ్యే అవకాశం ఉంటుంది. చిన్నగా ఆపుతూ అట్లా వేస్తే మాత్రం ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బాదం పొడి అయితే రెడీ అయిపోయింది. మీరు డైలీ మీ పిల్లలకి ఇచ్చే పాలల్లో ఒక టీ స్పూన్ ఈ పొడిని కలిపిస్తే ఎంతో ఇష్టంగా మీ పిల్లలైతే తాగుతారండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.